ఇన్ అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్. ఎట్లయినా ఇప్పుడు కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ మొత్తం పోయింది, డౌన్లోడెడ్ మొత్తం పోయింది. ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయబోతున్నాం అండ్ వరల్డ్ పేరు ఓకే గాయస్ మనమైతే పెట్టేసినాం. వరల్డ్ నేమ్ వచ్చేసి ప్రపంచం. కొన్ని ఆన్ చేసుకుంటాం గాయస్. ఇప్పుడు అడ్వాన్స్లో ఇది షో కోఆర్డినేట్స్ పక్క అండ్ షో డేస్ ప్లేడ్ ఇంకా యా లెట్స్ గో. ఓకే వచ్చేసినాం. అండ్ ఏదో ఫారెస్ట్ లెక్క ఉంది, ఇది మొత్తం డీప్ ఫారెస్ట్. ఎటు చూసినా మొత్తం ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అప్పుడు ఏముంటుంది. ఇవి హార్ట్ సింబల్స్ 10 ఉంటాయా? 10 ఉన్నాయి గాయస్. చెప్తున్నాము, మన గాయస్ కూడా ఆడతారు, సబ్స్క్రైబర్స్ కూడా ఆడతారు. కామెంట్ చేయండి గాయస్, మీకు ఏ గేమ్ ఆడాలనిపిస్తే ఆ గేమ్ మేము ఆడతాము. ఇది ఫస్ట్ పికాక్స్ తీసుకుందాం, తర్వాత యాక్స్, తర్వాత ఎట్లయినా మనకు అది కావాలి. ఇప్పుడు నైట్ని సర్వైవ్ చేయాలంటే ఒక షీప్ కావాలి, అంటే 3 షీప్లు కావాలి, ఒక షీప్ కాదు. ఎందుకంటే దానివల్ల మనకు బెడ్ వస్తుంది అండ్ మనం ఆ నైట్ని ఈజీగా సర్వైవ్ చేయొచ్చు. కాబట్టి చాలా కూల్ ఉంది. ఇటు కూల్ మైండ్ చేసుకుందాం. మనకు డ్యామేజ్ అవుతుంది గాయస్, ఆడ సింబల్ ఫాల్ డ్యామేజ్. అది ఇప్పుడు రీక్ డౌన్ చేసి కోలు మొత్తం కూల్ ఉంది. కానీ ఇంకా 12 ఒక 14 తీసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ఓకే. ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే నీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి రాలేదు మనకు. దేవుడు అమ్మో, అక్కడికి పోవాలి ఇప్పుడు నేను. కానీ ఇప్పుడు మనకు అది కావాలి, అదే షీప్స్ కావాలి మనకు. అమ్మో పెద్ద గుఫ అనేది. ఫస్ట్ షీప్స్ దూలాడదాం, ఒక నైట్ సర్వైవ్ చేద్దాం. పాండా ఓకే, పాండాకి బ్యాంబూ కావాలి తినిపియానికి, కానీ ఇటు బ్యాంబూ లేవు కదా పాండా. ఎందుకు ఏమైంది? యాస్ రైట్ రా. అరే నా స్వాడ్ తోటి చంపాలి. ఇదేంటి? అమ్మో బర్రె వద్దు, మనం చంపొద్దు బర్రెలని, ఎందుకంటే గోమాత ఈజ్ అవర్ లైక్ రెస్క్యూవర్ యార్. మనం పూజ చేసాము. గేమ్లా చంపొద్దు, రియల్ లైఫ్లో కూడా చంపొద్దు. ఓకే, దట్ ఈస్ అవర్ ఫస్ట్ రూల్. ఇటు పంకిన్స్ ఉన్నాయి కాబట్టి పక్క ఇటు అటు విలేజ్ ఉంటుంది కాబట్టి చూడాలి విలేజ్. పిగ్, చిన్న పిగ్, మీట్ దొరకదు. షీప్స్ దోలాడి అన్న, ఇది కావాలి. ఐస్ కుక్క చూ మనకు స్కెలిటన్ బోన్ కావాలి, అప్పుడు మనం పటాయించవచ్చు కుక్కలని. ఓకే, అటు సైడ్ ఉంటుందా చూసాం. షీప్ కొంచెం ఊలి ఇవ్వచ్చు నాకు. అరే 2 షీప్లు, అబ్బాబాబాబాబాబాబా.
ఇప్పుడు మనకు షీప్ చంపేసినట్టున్నాం. ఎస్, అండ్ అటు విలేజ్ కనిపిస్తుంది నాకు క్లియర్గా. ఏ విలేజ్, లెట్స్ గో. ఏందన్నా ఇది, ఎందుకు ఈ టిప్స్ ఇస్తుంది నాకు తెలుసు. టైనీ లిటిల్ ఆసమ్ అంటే టైనీ లేదు, చాలా లార్జ్గా ఉంది. చాలా పెద్ద విలేజ్ ఉంది బ్రో. ఇక నా ఇల్లు ఇట్టే కట్టబోతున్నా నేను, ఓడ ఆపలేడు ఇక నన్ను. హే హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బ్రో, హౌ ఆర్ యు మ్యాన్? లైక్ ఈయన ఇప్పుడు చంపుతా. No! God, please, no! No! Oh shit! Shit! Sorry. ఇంకా ఆడుతున్నాయి నేను. అమ్మా ఇట్లా చంపిన ఒక్క వీకిన ఆడుతున్నాడు. అమ్మా కోపం లేస్తుంది నాకు గట్టిగా చేశాడు కదా. కాబట్టి మనం రిస్పాన్ పాయింట్ ఇటు వెళ్దాం. అరే బెడ్ పెట్టాను. ఓకే, రిస్పాన్ పాయింట్ ఇటు వెళ్దాం. అండ్ చికెన్ మటన్ చేసుకుందాం. ఇప్పుడు చేసుకోలేము, ఎందుకంటే మన దగ్గర అది లేదుగా. రారా నువ్వు రారా, ఇప్పుడు నేను తింటున్నాను. మళ్ళా ఇంకొకటి ఇవ్వాలా? ఓకే, ఐ బ్రో, యూ వాంట్ డై? ఎస్, ఫైనలీ చచ్చిపోయినాడు. 4 ఐరన్ ఇంకోటి ఇచ్చిండు మనకు. ఓకే, Nice. గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. ఇక్కడ అనుకున్నాను. ఎస్, గుడ్ నైట్ గాయ్స్. గుడ్ నైట్. అరవకు నువ్వు నమ్ము. ఓకే, ఇంకా చీపిగ్గు అంటే తినాల్సిందే, ఎందుకంటే సర్వైవర్ కోసం ఏమైనా వేయాలి. ఇప్పుడు హాయ్ సంపాలా వద్దు, కొన్నిటిని బచాంచాలు కూడా, తర్వాత సంపాలు కూడా. గేమ్లో చంపాలి, రియల్గా బసాంచాలి. ఇదేంది ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ కూర్చొని ఏమంటారా, బ్రూయింగ్ స్టాండ్. ఐ నో దిస్ హౌస్, బట్ ఏమైనా చెస్ట్లు ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే, చెస్ట్ నథింగ్. చెస్ట్ ఉంటుంది దీని లోపల. ఓకే, గుండె పేలినట్టుంది. వీడు భయపడుతుండు నన్ను చూసి. ఓకే, కానీ ఇందేనా మంచి. ఎస్, చూడండి ఇందేనా మంచి లూట్ ఉంటుంది బ్రో. సి ఆబ్సిడియన్ ఇందేరు. వావ్, అంటే ఇప్పుడు నేను నిద్దరికి పోవచ్చు. నేను ఇప్పుడు లెవెల్ ఉంది బ్రో. 8 తోటి ఆక్సిడియన్ అవుతుంది బ్రో. సాడల్ దొరికింది, బ్రెడ్. ఇవన్నీ చెత్తకుండి మొత్తం దీంట్లో. ఓకే, మీట్. ఇంకొక శాడల్ ఎందుకు నాకు? ఓకే, నైస్. అన్నీ ఊపించి దొరికింది. ఓకే, మనం తీసుకుందాం. అండ్ కేవ్స్లో వెళ్దాం ఇప్పుడు. ఇట్స్ టైమ్ ఫర్ కేవ్స్ బ్రో. ఏందన్నా ఇది? ఓకే, ఊరికే నాకు ఇలా ట్యుటోరియల్స్ నేర్పిస్తారు. నాకు తెలుసు ఎట్లా ఆడాలో మైన్క్రాఫ్ట్. ఓకే, అక్కడ కేవ్ చూసినాం కదా మనం, కాబట్టి అటు వెళ్దాం. ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేయాలి.
ఎందుకంటే వుడ్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఒక షీల్డ్ ఇవ్వబోతున్నాం ఫర్ అవర్ ప్రొటెక్షన్ ఆఫ్ పార్ట్ అండ్ కొన్ని ఫార్మ్ ఆఫ్ ఫార్మర్. ఓకే, ఏది పెరగలేదు. ఓకే, నైస్. ఇవే కావాలి నాకు. ఇటు ఆప్సి ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ది వార్. కొంచెం మీట్ తీసుకుందాం మనం. చచ్చిపోయిందా? ఒక్కటే షాట్. నాకు తెలిసి నేను డ్యామేజ్ ఇచ్చిన అనుకుంటా ముందే, కాబట్టి చచ్చినట్టు. అటు సైడ్ ఉంది ఆ కేవ్, నాకు తెలుసు. అటు ఓకే, మరి ఆర్ట్స్ అట్లనే ఫిల్అప్ అవుతుంది. దీని లోపల కాబట్టి వేస్ట్ రాత్రి కూడా కాబోతున్నాం అనమాట. కానీ మనం ఎట్లయినా మీదనే ఉండబోతున్నాం సరికిందా, కాబట్టి యార్ నేనేమనుకుంటున్నా తెలుసా, ఇటు నుంచి అటు కిందికి వెళ్ళిపోయి మొత్తం ఇట్లా డిగోల్ చేసి మనకు ఐరన్ ఓర్ దొరుకుతుంది పక్క. మొత్తం కింది వరకు డిగోల్ చేయబోతున్నాం మనం. ఓ రాత్రి అయిపోయింది జల్దీ. ఓకే, నైస్. జల్దీ తీసుకెళ్ళాలి. ఇటు నుంచి ఇటు ఇద్దరు కింద తప్పదు నడుగుతుందాం. ఓహ్, గట్టిగా సప్పుడు. ఓ షిట్, వీళ్ళు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు పిలిచిరా మిమ్మల్ని? ఇప్పుడు నన్ను అమ్మ దొంగలు. ఓకే, డోంట్ వరీ, దీనికి కూడా మనకు సొల్యూషన్ వచ్చింది. ఓకే, మీరు దొరికింది. ఏదో ఒకటి. ఇప్పుడు మొత్తం ఇంకా ఐరన్ ఓర్ కూడా కావాలి నాకు ఎక్కువ. సో చేద్దాం, డిగప్ చేద్దాం, తర్వాత ఐరన్ ఓర్ దోలాడదాం. ఓకే, లెట్స్ గో. ఏం చేద్దాం, ఇంకొంచెం వచ్చేసినాం ఇటు. నైస్, లెట్స్ టేక్ దిస్ క్రాఫ్టింగ్ మెటీరియల్. రెండు తీసుకున్నాం. ఎందుకు స్టాప్లో లెట్స్ గో. ఇటు వరకు మాత్రం పక్క దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం బ్రైట్ ఉంది. One hour later. ఓ దొరికింది. లెట్స్ గో. ఏదైతే కావాలి అది దొరికింది. రెండేనా? రెండేనా? నిజంగా రెండేనా? రెండే దొరికింది. ఎందుకు
నా లక్ బాలేదు బ్రో. 2 దొరుకుతా యార్, చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఓకే లెట్స్ గో. లాపిస్ లెజూలి కూడా దొరికింది. దీనివల్ల మనం ఎంచాంట్మెంట్ చేయొచ్చు. ఎంచాంటింగ్ టేబుల్ తోటి. ఓకే డౌన్ కానీ సరిపోతుంది. ఏమో మోటివేషనల్ పాటలు. ఓన్లీ 6 ఐరన్ దొరికింది ఈ కేవ్లో. వేస్ట్, బర్బాద్, చీ, వ్యాక్. ఇంకొంచెం లాపిస్ లెజూలి దొరికింది. యార్ ఏం చేద్దాం లెజూలితోటి. డైమండ్ అనుకుని డ్యాన్స్ ఆడుకునే లోపల. ఓఫో ఐరన్ ఇచ్చేసి బ్రో. గోల్డ్ దొరికింది కానీ ఐరన్ దొరుకుతలేదు నాకు. సీరియస్లీ అరే ఇక మనం ఏం చేయలేము. ఇక గోల్డ్ని మాత్రం తీసుకోవాలి ఇక. ఇప్పుడు ఫర్నేస్ చేసాం మనం. ఫర్నేస్ బ్రో. ఓకే ఒక ఫర్నేస్ చాలు. అండ్ ఇప్పుడు ఈ ఫర్నేస్ తీసుకొని ఈడ పెడదాం. అండ్ ఈ ఫర్నేస్లో ఇది అండ్ ఒక 2కి సరిపోతాయి. రెడ్ స్టోన్ దొరుకుతుంది కానీ నాకు తెచ్చుకోకుండా బ్రో. రెడ్ స్టోన్ దీంతో మైన్ అవుతుందా చూద్దాం. నా యార్ మైన్ కాదు. ఓకే లెట్స్ మేక్ పికాక్స్ ఈడ. అరే ఐరన్ దొరుకుతలే యార్. గోల్డ్ బాగానే దొరికింది నాకు. ఏంది గోల్డ్ మెరుస్తాయి ఏంది టార్చ్ లెక్క. డిస్ట్రాయ్ అయ్యంగానే మొత్తం లైట్ అప్ మొత్తం. Yes, let's go. Okay, ఐరన్ ఎంత మంచిగా ఐరన్. నైస్ యార్. ఏం చేద్దాం దీంతో కూడా. ఉన్నది మైండ్ చేయనికనేగా. టేక్ ఇట్ యార్. అంటే నేను రెడ్ స్టోన్ని మాత్రం యూజ్ చేయలేను అనుకుంటా. కానీ నేను ఎక్స్పీని తీసుకుంటున్నాను అంతే. రెడ్ స్టోన్ని తీసుకుంటేలే కాదు, నేను ఎక్స్పీని తీసుకుంటున్నా. ఓకే క్లీన్ నైస్. ఓకే ఐరన్, ఇంకొంచెం ఐరన్. ఓకే కొంచెం ఒక 3 సరిపోతుంది ఇంట్లో. అండ్ ఇప్పుడు ఇంకొక ఫర్నిచర్ చేసుకోవాలా యార్. ఇప్పుడు నాకు కోల్ కూడా అవసరం యార్. ఏం చేద్దాం.
ఓకే లెట్స్ మేక్ అనదర్ ఫర్నెస్ ఫర్ అంటే అదే వీడుంది అది. ఓకే నైస్. Let's keep here and let's make some food. నాన్ వెజ్ తినబోతున్నాం ఇప్పుడు. ఓకే నైస్. లేదు షిట్ యార్. కొంచెం పికాక్ తీసుకుందాం మనం. కొంచెం 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 ఐరన్ నా మీదనే ఉందా? షిట్ నేను చూడలేను కూడా. వావ్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఐ యామ్. ఇంకేమన్నా ఐరన్? అరే ఒకటి ఉండా? అరే 2 ఉన్నాయి. ఇప్పుడు 2 ఐరన్ నా కడుపు కూడా నిండదు. చికెన్ అయిందా? సారీ మటన్ ఐ మీన్. బ్రో స్టిక్స్ ఒకటి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? యా అది బిల్డ్ చేయాలి. వేర్ ఈజ్ అవర్ బ్రో? హలో. ఓకే స్టేక్స్ అండ్ పికాక్స్, ఎందుకంటే ఇది డిస్ట్రాయ్ కాబోతుంది పికాక్స్. బూమ్ చల్. ఓకే ఎంతసేపు అవుతుంది యార్? గేమ్ చాలా స్టూపిడ్ ఉంది యార్. ఇంకా ఇస్తలేదు ఇది ఐరన్. యార్ నాకు కోపం లేస్తుంది. నాకు ఇంత కోపం ఎప్పుడు రాలే అంటున్నా యార్. ఇంకొంచెం డిగ్గియాలా ఏంది? నేను చేసేస్తున్నా నేను. అరే కానీ ఇవన్నీ తీసుకోరా, మళ్ళీ వస్తాను రాను. ఫుల్ అయిపోయింది బ్రో. అంతా నా మైనింగ్ చేస్తున్నా కానీ ఈ ఐరన్ ఇదే మాటలో లేదు. ఇంటలేదు నా మాట. దొరకమంటే దొరుకుతలే యార్ ఐరన్. మేక్ సమ్ టార్చెస్ బ్రో. స్టిక్స్ పెట్టే జాగానే లేదు నాకు. ఈ చెట్టులు ఎందుకు పెట్టుకున్నానేమో నాకు అర్థమవుతుంది. ఓకే అండ్ టార్చ్ 5 తోటి సరిపోతుంది మనకు. అంత లాంగ్ అయిపోతుంది బ్రో. స్టిక్స్ అరే స్టిక్స్ మళ్ళీ చెత్త చూడు ఏముంటాయి డోర్లో తప్ప. ఓకే బ్రో ఆగండి, నాకు తెలిసి మీద పక్క ఉండొచ్చు. ఎస్ ఓకే కొంచెం ఇన్నర్ ఫీలింగ్ నాది తక్కువ. లైక్ 2 ఐరన్ ఇంత డీప్లు ఉంటుందా అని అట్లా థాట్స్ వచ్చింది నాకు. సో ఐ డిడ్ ఇట్ అప్ అండ్ ఐ సా యూ టూ. బ్రో ఐరన్ తీసుకున్నాను నేను. తీసుకోలేదు. నేను తీసుకోలే ఐరన్ షిట్. ఓకే ఆల్ ఇన్నా ఎస్ బ్రో. ఇదేం మ్యూజిక్ బ్రో అక్కడ ఉన్నా. హలో ఇంకొంచెం
bro. No. No, I cannot. ఇక్కడ నుంచి వచ్చినాయి 2 ఐరన్ పోయినాయి షేట్ ఇక్కడ నుంచి వచ్చినాయి షేట్ నా 2 ఐరన్ నా స్టోర్ ఫుల్ అయిపోయింది కాబట్టి 2 ఐరన్ తీసుకోలే వావ్ నైస్ వెరీ గుడ్ క్రాఫ్ట్ ఛాన్సెస్ చాలా తక్కువ వేసినట్టుంది ఈ అప్డేట్ అయ్యింది మైన్క్రాఫ్ట్ చాలా ఉన్నాయి బ్రో మ్యూజిక్ ఎందుకు ఇంత ఓకే డే వచ్చిన డే 3 ఓకే ఇది ఓనిస్తావా బ్రో ప్లీజ్ సీరియస్లీ ఐరన్ ఇంతనే దొరికింది నాకు 12 జస్ట్ ఇంకా లాపిస్లో చూడే అది గోల్డ్ కూడా 6 దొరికింది నాట్ వర్త్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంతనే డిస్కవరీ చేయాలి ఫస్ట్ ఎపిసోడ్లో అండ్ సెకండ్ ఎపిసోడ్లో పక్కా నేను మేక్ యూ ష్యూర్ దట్ ఐ విల్ బీ ఆన్ ది కేస్ అండ్ మైన్ చేస్తాను ఐరన్ నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ వీడియో చాలా ఫన్ ఉండబోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా నోటిఫికేషన్ బెల్ తోటి వర్షం పడుతుంది ఓకే అరే వర్షం ఓకే వర్షం పడుతుంది అనుకుందాం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అండ్ ఓకే గాయస్ ఈ వీడియో కింతనే అండ్ నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ వీడియోస్ నేను తేబోతున్నా ఈ పార్ట్లో ఏం జరగలేదు విలేజ్ దొరికింది అంటే విలేజ్ దొరకడం అనేది ఒక రేర్ థింగ్ ఐ నో బట్ ఓకే ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్లో దొరకాలో అది దొరికేసింది నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అండ్ లెట్స్ గో అంటే sayonara బాయ్ గాయస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో ఏముండబోతుందో నేను ఓకే నైట్ టాటా గుడ్ నైట్ sayonara గుడ్ నైటా ఏమో నాకు తెలిసి నేను రాత్రికి అప్లోడ్ చేస్తాను